పోలీస్ స్టేషన్ డీఎస్పీ కార్యాలయంలో మెదక్ ఎస్పీ బాలస్వామి బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠాను పట్టుకున్న తూప్రాన్ పోలీసులు 12 బైక్లు స్వాధీనం. సిద్దిపేట జిల్లా వర్కల్ మండలం మక్త మైలారం గ్రామానికి చెందిన బూర్గుపల్లి స్వామి, బూర్గుపల్లి మహేష్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన ఎస్పీ బాలస్వామి. బైక్లన్నీ క్లోజ్ అడ్డముక్కరా మీకు పరిధిలో బైక్ దొంగతనాల్లో పట్టుకున్నటువంటి ఇద్దరు అక్యూజ్డ్ని తర్వాత మొత్తం 12 బైక్లను రికవర్ చేయడం జరిగింది. వీటిని చెప్పడానికి వచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మన తూప్రాన్ పోలీస్ వాళ్ళు పోతరాజుపల్లి కమాన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడ్డారు. సో అనుమానాస్పదంతో వాళ్ళిద్దరిని పట్టుకొని విచారించగా వాళ్ళు బైక్ దొంగతనాలు చేస్తున్నారని ఒప్పుకున్నారు. సో వాళ్ళ ఒప్పుకోలను బట్టి మనము వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 12 బైక్లను కూడా రికవరీ చేయడం జరిగింది. ఇందులో 9 బైక్లకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో 9 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. రిమైనింగ్ 3 కూడా వెహికల్ ఓనర్స్ తర్వాత అటువంటి బైక్ల వివరాలు కొన్ని పూర్తిగా తెలియలేదు. సో అవి కూడా తెలుసుకొని వాటిని కూడా రిజిస్టర్ చేస్తాము. సో దీనికి సంబంధించి ఈ 9 కేసులలో మనకు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, తర్వాత మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, సిద్దిపేట కుక్నూర్పల్లి పరిధిలో 2, ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో 1, గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, మొత్తం 9 కేసులల్లో ఈ బైక్ దొంగతనాలు వీళ్ళు చేశారు. ఈ ఇద్దరు కూడా మన వర్గల్ మండల్ సిద్దిపేటకి చెందిన వారు, బూరుగుపల్లి స్వామి అండ్ బూరుగుపల్లి మల్లేష్. ఇద్దరు కూడా 35 and 38 ఇయర్స్ ఉన్నాయి. వీళ్ళు జనరల్గా ఈ బైక్స్ అనేటివి దొంగతనం చేసి వాటిని అమ్మడము, తర్వాత లేదా వేరే పాత రిజిస్ట్రేషన్ నెంబర్స్ తోటి వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటివి చేస్తున్నారు. సో ఇటువంటి సంబంధించిన ఈ ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!